ఇంద్రుని వాహనమైన ఐరావతం దూర్వాస మహర్షిని పూజించలేదని దూర్వాస మహర్షి కోపంతో శాపం ఇస్తాడు. వెంటనే ఆ ఏనుగు యొక్క రంగులో మార్పు వస్తుంది. అప్పుడు ఐరావతం ఈ దేవాలయంలోని శివుడిని అర్చించి అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందింది. ఈ కారణంగా ఈ దేవాలయానికి ఐరావతేశ్వర ఆలయంగా, అలాగే ఈ దేవాలయంలోని స్వామివారికి ఐరావతేశ్వర స్వామిగా పేరు వచ్చింది. మరొక కథనం ప్రకారం ఒకరోజు నరకాధిపతి అయిన ఆ యమధర్మరాజుకి శరీరం మొత్తం మండుతున్న బాధ కలిగింది. ఇక్కడికి వచ్చి యముడు ఆలయ పుష్కరిణిలో మునగడంతో ఆ బాధ నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుండి ఈ ఆలయంలో ఉన్న తీర్థాన్ని యమతీర్థం అని పిలుస్తున్నారు. భక్తులు ఎవరైతే చర్మరోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఆలయంలో ఉన్న యమతీర్థంలో స్నానం చేయడం ద్వారా వాళ్ళకి ఆ చర్మరోగాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఈ ఆలయ శిల్పకళ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కుంభకోణానికి 4 కిలోమీటర్ల దూరంలో తంజావూరు వెళ్లే మార్గంలో తారాసురంలో ఉంటుంది. గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో ఐరావతేశ్వర స్వామిగా, అమ్మవారు శ్రీ పెరియనాయకి రూపంలో పూజలు అందుకుంటున్నారు.